హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే చాలామంది మొదలుపెట్టారు. మీకు 20 మార్క్స్ వచ్చినా సరే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే. బట్ ఈసారి మీరు ఆ గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారా లేదా అనేటువంటి డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్స్లో కీ రోల్ ప్లే చేసేటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ. ఈ రెండు సబ్జెక్ట్స్ కనుక మీరు సబ్జెక్ట్స్పై గ్రిప్ కనుక సాధించినట్లయితే మీరు ఈజీగా గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే ముందుగా ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ చదవడం అనేటువంటిది పరిపాటి, అది ఒక విధంగా ఈజీగా కూడా ఉంటాయి. కరెంట్ అప్డేట్స్ అనేటువంటివి అక్కడ పెద్దగా ఉండవు. అందువల్ల అది పెద్ద కష్టమైన అంటే కంపారిటివ్లీ ఈ పేపర్తో పోలిస్తే ఆ పేపర్ కొద్దిగా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అది మీకే కాదు ఎవరికైనా. కాబట్టి మరి ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ మనం ఎక్కువగా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా జాబ్ అయితే సాధిస్తాం. అందులో భాగంగా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తాయి. మరి ఎకానమీకి ఏ బుక్స్ అనేటువంటివి చదవాలి, ఎకానమీకి 70+ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉందా అంటే మనం ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఖచ్చితంగా చదివినట్లయితే ఎకానమీలో డెఫినెట్గా మనం మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బుక్స్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఏ బుక్స్ తీసుకోవాలని చెప్పేసి. ఎకానమీకి సంబంధించి బుక్స్ ఏం తీసుకోవాలి అని చూసుకుంటే ముందుగా తెలుగు అకాడమీ బుక్ ఎకానమీకి సంబంధించి తీసుకోవాలండి, మనకి ఒక స్టాటిక్ పార్ట్కి సంబంధించి. ఇంతవరకు మనం చిన్న ఎగ్జామ్స్ లాగా లేదా పాత పద్ధతిలో కనుక ఏదో ఒక బుక్ తీసుకున్న దాన్ని కనుక మనం ప్రిపేర్ అయిపోతూ దాన్నే మనం ఒక గ్రంథంలా, దాన్నే ఒక బైబిల్లా మనం ఫీల్ అయ్యేటట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నల స్థాయిని బట్టి చూసుకున్నట్లయితే అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి తెలుగు అకాడమీ బుక్ ఎకానమీకి సంబంధించి తీసుకోవడము, దాంతోపాటుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ ఇండియాకి సంబంధించి కానీ ఎకనామిక్ సర్వేస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి దగ్గర. దాంతోపాటుగా బడ్జెట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి మ్యాగజైన్, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అదేవిధంగా మనకి రమేష్ సింగ్, ఇంగ్లీష్ మీడియం రమేష్ సింగ్ బుక్ కానీ, తెలుగులో కనుక చిరంజీవి గారి బుక్ కానీ, ఇట్లా ప్రామాణిక పుస్తకాలను, కరెంట్ అప్డేట్స్ను మనం ఒక గ్యాదర్ చేసుకొని అనేక పుస్తకాల నుంచి మనం ఒక కంటెంట్ని కావాల్సిన కంటెంట్ని సేకరించుకొని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మాత్రమే సక్సెస్ అవుతుంది. తప్ప రెడీమేడ్గా ఎవరో తయారు చేసినటువంటి ఒక పుస్తకాన్ని పట్టుకొని మనం చదివితే ఈసారి ఎకానమీలో మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. ఏం చదవాలి అనేటువంటి మీద అవగాహన ఉండాలి. దానికి సంబంధించినటువంటి బెస్ట్ కంటెంట్ మనం ఎక్కడి నుంచి గ్యాదర్ తీసుకోవాలి, స్టాటిక్ పార్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ డైనమిక్ పార్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి 3 అంశాల మీద మనకు ఒక టాపిక్ మీద అవగాహన ఎంత ఉందనేటువంటిది అది డిపెండ్ అవుతుంది. మనకి 3 ఇచ్చేటువంటి ఒకే పుస్తకం అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి 3టిని మనం గ్యాదర్ చేసుకుని ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఒక ఫిక్స్డ్ బుక్కి అయితే ఫిక్స్ అయిపోవద్దు, ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అదేవిధంగా మరి 75 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఎకానమీలో? 75కి ఎక్కువ మార్క్స్, 75కి 75 ఎవరికి రావు. ఒక 68+ ఆర్ 70 దగ్గరగా తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఎకానమీకి ఉంది. ఎందుకంటే హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ కానీ, పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ కానీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మర్చిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎకానమీలో ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే మనం చదవని టాపిక్ని కూడా ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, చదవకపోయినా కాన్సెప్ట్ అర్థమైతే. ఏ విధంగా అంటే మనకి అప్లికేషన్ తరహా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకి కాన్సెప్ట్ తెలుసు, బట్ ఆ స్పెసిఫిక్ టాపిక్ చదవకపోయినా సరే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి కానీ, మనకి ట్యాక్సెస్కి సంబంధించి కానీ, ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అలా చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనేది కూడా నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. సో ఇప్పుడు ఈ 75 మనకు టార్గెట్ 70 అనేటువంటిది ఏ విధంగా తెచ్చుకోవచ్చు అని చూసుకుంటే ముందుగా ఎకానమీకి సంబంధించి చేయవలసినటువంటి పని ఏంటంటే సిలబస్ మీద అవగాహన అనేటువంటి తెచ్చుకోవాలండి. అసలు సిలబస్లో ఏముంది, ఏం లేదు, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేటువంటిది, ఏది స్టాటిక్ పార్ట్ వస్తుంది, డైనమిక్ పార్ట్ ఏమొస్తుంది, డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డేటా ఏమొస్తుంది ఇందులో అనేటువంటిది. ముఖ్యంగా ఎకానమీ అంటే భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏం చేస్తారు అంటే, సో ఎకానమీలో భయపడేటువంటి వాళ్ళందరికీ చెప్పేటువంటి ఒకటే రీజన్ ఏంటి అంటే మనకు ఈ డేటా అనేటువంటి దాని మీద మనకు ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది, డేటాని గుర్తుపెట్టుకోలేమని చెప్పేసి. కోర్స్ డేటా ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్ ఆ విషయం. మనకి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వస్తాయి, కానీ డేటా నుంచే క్వశ్చన్స్ రావు, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం ప్రశ్నలన్నీ డేటా నుంచి రావు. మీరు ఏ పాత ప్రశ్నాపత్రం తీసినప్పటికీ కూడా 5 to 6% ప్రశ్నలు మాత్రమే డేటా రిలేటెడ్ వచ్చి ఉంటాయి తప్ప డేటా నుంచే ప్రశ్నలు ఎప్పుడూ రాలేదు. కాబట్టి అది చాలా తక్కువ రేషియో, తక్కువ వెయిటేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదివినప్పుడు డేటా కూడా ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి డేటా అనేది కొంతమంది డేటానే రాసుకుని వాటిని బైహార్ట్ చేస్తూ ఉంటారు. మనకు ఒక ఫేమస్ ఫ్యాకల్టీ, మనకి ఒక పెద్ద ఆయన చెప్పారు, నేను ఎప్పుడో ఒక 2 years బిఫోర్, ఎకానమీలో డేటా అనేటువంటిది ఉప్మాలో జీడిపప్పు లాంటిది. ఉప్మాలో జీడిపప్పు
మనకి ఎలా అయితే టేస్ట్ ఇస్తుందో అలా డేటాను మనం చూసుకోవాలి తప్ప జీడిపప్పులో ఉప్మా వేసేస్తే చండాలంగా ఉంటుంది. అలాగే డేటా చదివేసి ఎకానమీలో కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా డేటాను గుర్తుపెట్టుకుంటే అసలు అర్థమే లేదనమాట. అందుకని డేటా అనేటువంటిది మీరు స్పెసిఫిక్గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఏది వస్తుంది, ఏది రాదు, ఎక్కడ సర్వేల నుంచి వస్తాయి అన్నీ కూడా అనమాట. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డేటా అనేటువంటిది ఇంపార్టెంటే, బట్ నాట్ డేటా నుంచే ప్రశ్నలు రావు. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకానమీలో ముందు సిలబస్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్కి మొత్తం మనకి 5 యూనిట్లు సిలబస్గా ఇవ్వడం అయితే జరిగింది. బట్ 5 యూనిట్ల సిలబస్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేటువంటిది ఫస్ట్ యూనిట్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్, అసలు ఎకానమీలో ఇక్కడ భయపెట్టేటువంటి కాన్సెప్టే ఇది. బట్ ఇక్కడ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లోకి మనం వచ్చేటప్పటికి ఇక్కడ చాలామంది భయపడేటువంటి కాన్సెప్ట్ ఇదండి. అసలు చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తారు నాన్ ఎకానమీ స్టూడెంట్స్. ఎస్, స్పెసిఫిక్గా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి. బట్ వెరీ సింపుల్, నేషనల్ ఇన్కమ్లో కొంచెం టెర్మినాలజీ ఏదైతే ఉందో ఆ టెర్మినాలజీని ప్రశాంతమైనటువంటి మనసుతో కూర్చొని మనం వాటిని ముందు రాసుకొని ఆ టెర్మినాలజీని జీడిపి, జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి ఏంటి, ఎన్డిపి ఏంటి, అదేవిధంగా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉందో ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ ఏంటి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ని మనం చాలా ప్రశాంతమైన మనసుతో అర్థం చేసుకుని ప్రిపేర్ అయితే ముందు కాన్సెప్ట్స్కి మీనింగ్ డెఫినేషన్స్ తెలుసుకుంటే నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది అత్యంత ఈజీ టాపిక్ అవుతుంది మిగిలిన అన్నిటికంటే కూడా. కాబట్టి ఈ టాపిక్ గురించి మీరు ముందు బేసిక్ టెర్మినాలజీ తెలుసుకుని మాత్రమే మీరు ఈ టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సెక్టరల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇండియా అంటే సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్. ఇండియన్ ఎకానమీని 3 సెక్టార్స్గా డివైడ్ చేశారు, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి. మరి అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్స్ యొక్క మనకు రోల్ ఏంటి, జీడిపిలో ఎంతంత రేషియో మనకు జీడిపిలో వస్తుంది, ఏ సెక్టార్ ప్రస్తుతం ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, జీడిపి ఎక్కువ ఏ సెక్టార్ ఇస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జీడిపి ఎక్కువగా వచ్చేటువంటిది సర్వీస్ సెక్టార్ నుంచి అయితే ఉపాధి అవకాశాలు టిల్నో కల్పిస్తుంది మనకి ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్. సో ఈ కాన్సెప్ట్ మనకి ఏమవుతుందంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, జీడిపిలో ఎక్కువ షేర్ ఏమో సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది, బట్ ఎక్కువ ఉద్యోగాలు అగ్రికల్చర్ నుంచి వస్తున్నాయి. ఉద్యోగాలు అగ్రికల్చర్ నుంచి వస్తున్నాయి కానీ జీడిపి తక్కువ వస్తుందంటే మీనింగ్ ఏమవుతుంది, అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఇట్లా మన కాన్సెప్ట్ ఏ విధమైనటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. అంటే ఇక్కడ హిస్టరీ లాగా బాబరు, అక్బరు, వాడు గోరి ఏంటి, వాడు సమాధి ఏంటి, వాడి పేరు ఏంటి, ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి కాన్సెప్ట్తో అర్థమైతే ఈజీగా ఆడుకోవచ్చు అనమాట ఎకానమీతో, అది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం వాడడానికి అభివృద్ధి అనే రెండు ఒకే మీనింగ్లో వాడినప్పటికీ కూడా బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ అవి డిఫరెంట్ ఉంటాయి. గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఏంటంటే అనేటువంటి కాన్సెప్ట్స్ మనం క్లియర్గా తెలుసుకోవాలి. తర్వాత మనకి స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్లానింగ్ అనమాట. ప్లానింగ్లో చూసుకుంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్లానింగ్, ఎప్పుడు పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి, అసలు ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ప్రణాళికలు అవసరం అన్నారు, బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి ప్రణాళికల ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ 5 year ప్లాన్ నుంచి 12 5 year ప్లాన్స్ వరకు అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, ఏ నమూనాను ఫాలో అయ్యారు, ఎంత వృద్ధి రేటు సాధించారు, ఎంత సాధిద్దాం అనుకుంటే ఎంత వచ్చింది, ఆ సమయాలలో ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్నట్లయితే పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఎకానమీలో పిట్టకథలు, కోడింగు, కోడ్ లాంగ్వేజ్లు ఇట్లాంటివి కనుక తెలుసుకొని వాటి ద్వారా ప్రిపేర్ అయిపోదాం అని అనుకుంటే కనుక గ్యారంటీగా దెబ్బ అయిపోతారు. అట్లాంటివి ఏమీ చేయొద్దు. కాన్సెప్ట్ ప్రశాంతంగా అర్థం చేసుకోవడం, దాన్ని అప్లై చేయడం మాత్రమే ఎకానమీలో సక్సెస్ సాధించేటువంటి పద్ధతి. అంతే తప్ప ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎం ఉంది, బిసిఎం అంటే ఏదో అని చెప్పేసి ఒక స్టోరీ అల్లేసుకొని అలా చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎకానమీలో ఒక టాపిక్ కూడా ఫినిష్ చేయలేరు అనమాట. అట్లాంటిది కుదరదు ఇక్కడ ఎకానమీలో. ఇక నెక్స్ట్ చూస్తే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్, రావు మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏ ఉన్నాయి. అవి తీసుకురావడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకని మనం న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ సడన్గా మనం చేంజ్ చేయాల్సి వచ్చింది 91లో, పరిస్థితులు ఏంటి, అంతకుముందు చేంజ్ చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఎవరు, ఆ కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఇట్లా క్లియర్గా మనం ఒక స్లోప్ అంటే ఒక ప్లాన్ వేసుకొని మాత్రం ప్రిపేర్ అవ్వాలండి. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం, నేషనల్ ఇన్కమ్, జీడిపి, అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కాన్సెప్ట్ చదవడానికి ఒక బుక్, దానికి రిలేటెడ్ డేటాకి సంబంధించి మనం గ్యాదర్ చేసుకోవాలి వెబ్సైట్స్ నుంచి కానీ గవర్నమెంట్ మ్యాగజైన్స్ నుంచి కానీ. దానికి రిలేటెడ్గా సర్వేలు ఏమన్నా రిలీజ్ అయితే
కరెంట్ ఎకానమీ ఫాలో అవుతూ ఉండాలి. ఇట్లా అన్నిటి యొక్క సమ్మేళనంతో మనం కాన్సెప్ట్ నేర్చుకోగలం తప్ప ఎవరో ఒక బుక్ రెడీమేడ్గా రాసి ఇచ్చేస్తే ఆ బుక్లో అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎకానమీకి ఆ పద్ధతి కుదరదు. ఓకే, ఇక మనీ అండ్ బ్యాంకింగ్. మనీ ఎప్పుడు వచ్చింది, మనీ యొక్క కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, మనీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, కానన్ ఆఫ్ మనీ అంటే మనీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, కానన్ ఆఫ్ ట్యాక్సెస్ సారీ, ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయి మనీ యొక్క మనీలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు పుట్టింది, భారతదేశంలో ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి అని చదువుకుంటూ, ఆర్బీఐ గురించి చదువుతూ, రివర్స్ రెపో రేట్ డెఫినేషన్స్ అనేటువంటి ఒక స్టాండర్డ్ బుక్లో చదువుతూ, ప్రజెంట్ రివర్స్ రెపో రేట్ ఎట్లా ఉంది అనేటువంటిది కరెంట్ చూసుకుంటూ, దానికి సంబంధించి ఏమైనా సర్వేలు కనుక అట్లా రిలీజ్ అయితే కరెంట్ చూసుకుంటూ, ఇదంతా కూడా ఒక మేనేజ్ చేసుకుంటూ చదవాల్సినటువంటి కాన్సెప్ట్ అండి. ఒక బుక్ చదవడం కాదనమాట. అదేవిధంగా ఇండియన్ ఫిస్కల్ పాలసీకి సంబంధించి, జీఎస్టీకి సంబంధించి, జీఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, మోడీ గారు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ దేశాల్లో ఇంట్రడ్యూస్ చేశారు, స్లాబ్లు ఎంత ఉన్నాయి అనేది ఒక స్టాండర్డ్ బుక్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. బట్ ప్రజెంట్ జీఎస్టీ ఎంత కలెక్ట్ అయింది, లాస్ట్ మంత్ ఎంత కలెక్ట్ అయింది, ఎంత గ్రో అవుతుంది అనేటువంటిది మళ్ళీ కరెంట్ దాంతో అన్వయించుకొని చదవాలి అంటున్నాను నేను. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ స్టాటిక్ పార్ట్, డేటా, కరెంట్ పార్ట్, సర్వేలు, ఈ నాలుగిటిని మిక్స్ చేసుకొని ఒక కాన్సెప్ట్ని పూర్తి చేయాల్సి ఉంటుంది తప్ప బ్లైండ్గా ఒకటి చదవడం అనేటువంటిది కుదరదు ఎకానమీకి సంబంధించి. బట్ ఈ నాలుగిటిని చదవడం అలవాటు ఎప్పుడైతే చేసుకున్నారో మిగిలినటువంటి 3 సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో 3 సబ్జెక్ట్స్ కంటే గ్యారంటీగా ఎకానమీ అనేటువంటిది అత్యంత ఈజీ టాపిక్ అవుతుందండి. బడ్జెట్, ఎకనామిక్ సర్వేలు ఖచ్చితంగా చదవాల్సిందే. వాటిని బేస్ చేసుకుని మనకి ప్రశ్నలు వస్తాయి. ఇక అగ్రికల్చర్ సెక్టార్, స్టాటిక్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు అగ్రికల్చర్ సెక్టార్ అండి ఇండియాలో ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియాలో ప్యాటర్న్ ఏంటి, ఇండియాలో సీజన్స్ ఏమున్నాయి, అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ మన స్వామినాథన్ గారు, తర్వాత దాని గ్రీన్ రెవల్యూషన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్స్, ఏ స్టేట్స్లో దేనికి ప్రాధాన్యత, అక్కడ వరకు స్టాటిక్ పార్ట్ అయిపోతుంది. బట్ రీసెంట్గా మనకి కొన్ని డేటాస్ రిలీజ్ అవుతున్నాయి. అగ్రికల్చర్ సెక్టర్లో ఏ స్టేట్ ఏదో ఉంది, ఏ పంట ఏది పండిస్తున్నాయని వాటిని మళ్ళీ మనం గ్యాదర్ చేసుకోవాలి. అగ్రికల్చరల్ బడ్జెట్ కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు, వాటి గురించి చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 అంశాలు మనం గ్యాదర్ చేసుకుని మేనేజ్ చేసి చదవాలి తప్ప లేదంటే దెబ్బ అవుతారు. సో ఎకానమీ అంతా అర్థం చేసుకున్న వాడికి ఎకానమీ చాలా ఈజీ అండి, లేదంటే మాత్రం ఎకానమీయే కష్టమవుతుంది, మిమ్మల్ని ఆఫీసర్ కాకుండా ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, దెన్ గవర్నమెంట్ పాలసీస్, ఈ 3 మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అగ్రికల్చర్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ సెక్టార్ ఏముంది, ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ ఎట్లా ఉంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటుండాలి. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా స్టాటిక్ పార్ట్ మనకి ఏదైతే ఉందో అది ఏపీ జాగ్రఫీకి కొద్దిగా రిలేటెడ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పార్ట్స్ని మనం క్లియర్గా మేనేజ్ చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా హార్టికల్చర్ సెక్టర్, ఉద్యానవన పంటలు కానీ, ఆంధ్రప్రదేశ్కి కోస్ట్ లైన్ ఉంది, లాంగ్ కోస్ట్ లైన్ గుజరాత్ తర్వాత. అదేవిధంగా మనకి ఫిషరీ సెక్టర్, ఫిషరీస్ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా టూరిజం సంబంధించి, ఇట్లా మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కంప్లీట్ అవగాహన అనేటువంటిది కలిగి ఉండి బడ్జెట్ దగ్గర పెట్టుకొని, ఎకనామిక్ సర్వే దగ్గర పెట్టుకొని, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం రిలీజ్ చేసేది అది చూసుకుంటూ, వివిధ వెబ్సైట్స్ నుంచి మేనేజ్ చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది. సో ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని 4-5 అంశాల యొక్క సమ్మేళనంతో ఒక టాపిక్ని మనం పూర్తి చేయగలిగితే అప్పుడు మీకు తిరిగి ఉండదు. తర్వాత అదే స్థాయిలో ప్రశ్నల యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఉండాలి. అర్థమవుతుందండి? ఈ విధంగా చదవండి, మీకు తిరిగి ఉండదు. ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎకానమీకి సంబంధించి మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏవైతే చెప్పానో తెలుగు అకాడమీకి సంబంధించి, స్టాండర్డ్ బుక్ సంబంధించి, అదేవిధంగా మన కరెంట్ అప్డేట్స్కి సంబంధించి, వెబ్సైట్స్కి వచ్చినటువంటి అంశాలకు సంబంధించి మేమే కంప్లీట్ ఒక మెటీరియల్ తయారు చేసి, ఆ మెటీరియల్ మేమే మీకు ప్రొవైడ్ చేసి, ఆ మెటీరియల్ ఉన్నటువంటి అంశాలను క్లాసెస్, ఈ విధంగా డిజిటల్ క్లాసెస్ అనేటువంటివి చెప్తూ మీకు ప్రతిరోజు ఏం చదవాలని చెప్పి అది క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి, మెటీరియల్ ఇచ్చేసి ఫుల్గా, ఆ రోజు టెస్ట్ పెట్టి, టెస్ట్ అయిన తర్వాత టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎకానమీలో ద బెస్ట్ స్కోర్ చేసే విధంగా మనం ఈ ఎకానమీ మెంటార్షిప్ తీసుకురాబోతున్నాం త్వరలో. సో ఇంకా కమింగ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈలోపు మన ఎకానమీ క్లాసెస్ కూడా వస్తుంటాయి, ఇవన్నీ చూడండి. ఎకానమీ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటేనే. ఫీజ్ అప్రాక్సిమేట్లీ 1500 to 2000 ఉంటుంది అంతే. బట్ నేను ఏవైతే ఇవన్నీ చెప్పానో ఆ స్థాయిలోనే ప్రిపరేషన్ అనేటువంటిది మీతో చేయిస్తాను. లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి.
టెస్ట్ దాదాపుగా 2000 ప్రశ్నలు, అత్యంత డిఫికల్ట్ ప్రశ్నలు పెట్టి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, కరెంట్ ఎకానమీ ఎక్స్ప్లెనేషన్, డైలీ కరెంట్ ఎకానమీ ఎక్స్ప్లెనేషన్, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్, టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్, లైవ్ ఇంటరాక్షన్, లైవ్లో డౌట్స్ క్లారిఫికేషన్. ఈ విధంగా ఎకానమీతో ఆడుకునే విధంగా మేము ఎకానమీ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఎవ్వరు అసలు నవ్వుతే ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా దుమ్ము దులుపుతారు. చూడండి, అలా చేసే బాధ్యత నాది. ఎకానమీలో ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లేదంటే అసలు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లోకి దయచేసి రావద్దు. ఓకే, థ్యాంక్ యూ.